నమస్తే, వెల్కమ్ టు చిత్రగుప్త్. సాధారణంగా ఒక సాఫ్ట్వేర్ జాబ్ ఉంటే చాలు, లైఫ్ సెటిల్ అయిపోయింది, ఇంకా ఎటువంటి డోకా లేదు అని అనుకునేది ఒకప్పుడు. కానీ ఇప్పుడు మాత్రం సాఫ్ట్వేర్ ఉద్యోగులు చాలా వరకు కూడా వాళ్ళ జాబ్ ఉంటుందా ఊడుతుందా అనే ఒక భయంతోనే ప్రతిరోజు కూడా బిక్కుబిక్కుమనుకుంటూ ఉంటున్నారు. సాధారణంగా కొన్ని సంవత్సరాలుగా ఎప్పుడైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అందుబాటులోకి వచ్చిందో, ముఖ్యంగా ఈ టెక్ కంపెనీలలో అయితే చాలా వరకు కూడా మ్యాన్ పవర్ అనేది తగ్గింది. చాలా వరకు ఉన్న ఉద్యోగులను కూడా మాన్పించే పరిస్థితులు కూడా మనం చూస్తూనే ఉన్నాము. అయితే గడిచిన సంవత్సరాలలో చూసుకున్నట్లయితే 2026 గడిచిన ఈ 6 నెలల్లో జరిగిన లే ఆఫ్స్ సంఖ్య ఎంతో తెలుసా? 1,19,000 మంది. ఇన్ని సంవత్సరాలుగా ఇంత పెద్ద సంఖ్యలో లే ఆఫ్స్ అనేవి జరగలేదు. ఫర్ ద ఫస్ట్ టైం ఇంత పెద్ద సంఖ్యలో, అంటే 1,00,000కు పైబడి కూడా ఉద్యోగులను అనేది తీసేయడం జరిగింది. ఇందులో చిన్న చిన్న స్టార్టప్ కంపెనీలతో మొదలు పెడితే పెద్ద పెద్ద టెక్ కంపెనీల వరకు కూడా ఉద్యోగులను తీసేసిన పరిస్థితి. దీంతో నిరుద్యోగులు ఇంకా పెరిగిపోయిండ్రు. ఈ ఉద్యోగాన్ని ఒక సెక్యూర్డ్ జాబ్ ఉందనుకునే చాలామంది కూడా ఈరోజు రోడ్డున పడిండ్రు. అయితే దీనికి కారణాలు చాలానే ఉన్నాయి. ముఖ్య కారణం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అయితే, ఇంకొక కారణం ఏంటంటే ముఖ్యంగా ఈ కంపెనీలన్నీ కూడా ప్రస్తుత మార్కెట్లో ఉన్న పరిస్థితులను చూసుకొని ఆ పరిస్థితులకు అనుగుణంగా కూడా చాలా వరకు కూడా వాళ్ళ ఖర్చులను తగ్గించుకునే ప్రయత్నం, అదేవిధంగా లాభాలను మేనేజ్ చేసుకునే ప్రయత్నంలో భాగంగానే ఈ లే ఆఫ్స్ అన్నిటిని కూడా చేసిండ్రు. అయితే దీనిపై ఇప్పటికీ ముఖ్యంగా ఈ సాఫ్ట్వేర్ కంపెనీలలో, ఈ టెక్ కంపెనీలకు వెళ్ళాలన్న ఆసక్తి కూడా చాలా మందిలో తగ్గిపోతుంది. ఇప్పటికే ఉన్న ఉద్యోగులే ఎవరైతే సాఫ్ట్వేర్ కంపెనీలలో వర్క్ చేస్తున్నారో వాళ్ళే చాలా వరకు జాబ్ ఉంటుందా ఊడుతుందా అనే ఒక భయంతోనే బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు. ఇక ఇది మాత్రమే కాకుండా గ్రాడ్యుయేషన్ అయిపోయిన ఇంజనీర్స్ అందరూ కూడా మళ్ళీ ఈ ఫీల్డ్లోకే రావాలని కూడా చాలా తహతహలాడుతున్నారు. ఒక పక్క ఈ లే ఆఫ్ సంఖ్య చూసుకున్నట్లయితే ఇంత దారుణంగా చెప్పాలంటే 1,00,000కు పైగా లే ఆఫ్స్ అనేవి జరుగుతున్నాయి. మరి ఉద్యోగులే ఉంటాయా పోతాయా మా ఉద్యోగాలను ఒక భయంతో ఉంటుంటే, ఇప్పుడు ఈ రంగంలోకి రావాలని ప్రయత్నిస్తున్న వాళ్ళు కూడా చాలామందే ఉన్నారు. మనం చూస్తూనే ఉన్నాము మార్కెట్లో ఎక్కువగా ఎవరికైనా సరే ఎక్కువగా ఇంట్రెస్ట్ ఉండే జాబ్ ఏదైనా ఉందంటే చాలామంది కూడా ఈ సాఫ్ట్వేర్ సైడ్ రావడానికి మొగ్గు చూపుతుంటారు. కానీ ఇప్పుడు ప్రస్తుత పరిస్థితులు చూస్తే డిగ్రీల కంటే కూడా వాళ్ళ స్కిల్స్కే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి వాళ్ళని తీసుకునేటట్టు అయితే కనిపిస్తుంది. మరి ఈ లే ఆఫ్ సంఖ్య చూసుకున్నట్లయితే 2025, 24, 23 ఇన్ని సంవత్సరాల్లో ఎప్పుడైతే ఏఐ ఇంటెలిజెన్స్ ఇటు అందుబాటులోకి రావడం జరిగిందో అప్పటి నుంచి, అంటే ఒక దగ్గర 10 మంది ఎంప్లాయీస్ అవసరం ఉంటే అక్కడ కేవలం ఒక 5 మందినే తీసుకుంటారు. అసలు ఏఐ ఉన్న తర్వాత ఇంకా మ్యాన్ పవర్ని తీసుకొని ఉత్తిగా జీతాలు ఇవ్వడం ఎందుకు అనే ఒక కోణంలో ఈ సాఫ్ట్వేర్ కంపెనీస్ ఓనర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా అదే కోణంలో ఆలోచిస్తున్నారు. ఈ ఏఐ మన జీవితాల్లోనే కాదు, ఇటు జాబ్స్ పరంగా అన్నిటిలో కూడా ముఖ్యంగా మనుషులకు ఒక అడ్డుగా నిలుస్తూ వస్తూనే ఉంది. మరి ఈ లే ఆఫ్స్ ఏవైతే ఉన్నాయో రానున్న రోజుల్లో ఇంకెన్ని పెరుగుతాయో అనే ఒక భయం అయితే అందరిలోనూ మొదలైంది. ఎందుకంటే ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగం అనేది చాలా క్రూషియల్గా తీసుకునే వాళ్ళు ఉంటారు. ఒకసారి జాబ్ వస్తే ఇంకా లైఫ్ అంతా సెట్ అయిపోయింది, ఫ్యామిలీ, పిల్లలు, చదువులు ఇవన్నీ కూడా, అంటే ఒక ఫ్యామిలీ మొత్తం కూడా ఒక పర్సన్ మీదనే డిపెండ్ అయ్యే పరిస్థితులు కనిపిస్తుంటాయి. మరి ఇలాంటి లే ఆఫ్స్ ఈ ఏఐ ద్వారా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈ వినియోగం ఎక్కువైన తర్వాత దెబ్బ గట్టిగా ఎవరికి పడుతుందంటే ఇలాంటి ఎంప్లాయీస్కే పడుతుంది. మరి దీనికి పరిష్కారం ఏంటా అనంటే చూడాలి. రానున్న రోజుల్లో ముఖ్యంగా ఈ 2026 6 నెలల్లోనే దాదాపుగా 1,19,000 లే ఆఫ్ జరిగినాయి. మరి మిగతా 6 నెలల్లో ఇవి ఇలాగే పెరుగుతాయా, లేదంటే మార్కెట్ ఏమైనా మళ్ళీ పుంజుకొని వీళ్ళకి ఏమైనా అవకాశాలు దొరుకుతాయా లేదా అనేది అయితే ఇప్పుడు ఒక $1 మిలియన్ ప్రశ్నగా మిగిలింది. సో దీనిపై మీరేమంటారు? రానున్న రోజుల్లో కూడా ఇలాంటి లే ఆఫ్స్ ఇంకా జరిగే అవకాశం ఉందంటారా, లేదంటే మార్కెట్ పుంజుకునే అవకాశం ఏమైనా ఉందంటారా? కామెంట్ చేయండి.